నమస్కారం. ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ప్రతి ఒక్కరి జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి అంశం పర్యావరణం తాలూకా ప్రభావం మనం తాగే నీళ్ళ మీద, మనం పీల్చే గాలి మీద, మన జీవిత విధానం మీద, మనం తినే అన్నం మీద, ప్రతి ఒక్క దాని మీద కూడా ఉంటుంది. అందుకనే చిన్న వయసు నుంచి కూడా పర్యావరణం ఒక బాధ్యతగా తీసుకోవాలి. పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ పర్యావరణాన్ని కాపాడాలి అనే ఆలోచనతో అనేక కార్యక్రమాలు గతంలో చేశాం, ఇప్పుడు కూడా చేస్తూ వస్తున్నాం. అయితే ఈరోజు ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం పర్యావరణాన్ని భవిష్యత్తు తరాలకి కూడా మనం ఇదే రకంగా అందించాలి, ఇంకా మెరుగుపరచాలి, దాన్ని కాపాడుకోవాలి, అలాగే ప్రకృతిని స్వచ్ఛంగా ఉంచుకోవాలనే ఆలోచనతో అనేక కార్యక్రమాలకు కూడా శ్రీకారం చుడుతున్నాం. ఇందులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు చాలా ప్రతిష్టాత్మకంగా చేసినటువంటి స్వచ్ఛ భారత్ ప్రోగ్రామ్ని గత 12 సంవత్సరాలుగా ఒక ప్రధానమంత్రిగా ఆయన చీపురు పట్టుకొని రోడ్లు ఓడవడం మనం అందరం కూడా చూసాం. దాని తాలూకా ఇన్స్పిరేషన్తో ఈరోజు దేశంలో, మన రాష్ట్రంలో ఎన్నో గ్రామాల్లో ఈ యొక్క స్వచ్ఛ భారత్ ప్రోగ్రామ్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని చాలా మార్పు తీసుకొని వచ్చాం. దానికి ఒక అడుగు ముందుకేసుకుంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు స్వచ్ఛాంధ్ర ప్రోగ్రామ్ని మన రాష్ట్రంలో తీసుకొని వెళ్తూ చాలా చక్కగా ఆ ప్రోగ్రామ్ని కూడా ముందుకు నడిపిస్తున్నాం. అలాగే ప్రధానమంత్రి గారు స్వచ్ఛ భారత్తో పాటు పర్యావరణం మీద ఎక్కువ ప్రభావం చూపిస్తున్నటువంటి మొక్కలు నాటే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుడుతూ ఏక్ పేడ్ మాకే నామ్, మనం మన తల్లి పేరు మీద ఒక చెట్టు నాటాలి. మనం ఎప్పుడో ఒక శుభకార్యం చేసుకున్నా, ఒక మెమరబుల్ ఇన్సిడెంట్ ఉన్నా, ఒక డే మనం జరుపుకున్నా, దానికి సంబంధించి ప్రకృతిని కాపాడే చెట్లు నాటే కార్యక్రమం కూడా విస్తృతంగా చేయాలని ప్రధానమంత్రి గారు కూడా ఒక పిలుపునిచ్చారు. అందుకని ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రత్యేకంగా 15,000 చెట్లు ఈరోజు నాటాలనే ఆలోచనతో జిల్లా యంత్రాంగం కానీ, అలాగే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ, కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. అలాగే చంద్రబాబు నాయుడు గారు మరొక పిలుపును కూడా ఇచ్చారు, స్కూల్స్ నుంచి ఈ యొక్క కార్యక్రమాన్ని మొదలు పెట్టాలని. స్కూల్స్ను కూడా నెట్ జీరో స్కూల్స్గా మనం తయారు చేయాలని. అందులో వాటర్ హార్వెస్టింగ్ కానీ, పవర్ హార్వెస్టింగ్ కానీ, చెట్లు నాటే కార్యక్రమం, స్వచ్ఛంగా ఉంచే కార్యక్రమం, ఇలా రకరకాలైనటువంటి కాన్సెప్ట్స్ పెట్టి మన స్కూల్స్ని నెట్ జీరో చేయాలని ఈరోజు మన జిల్లాలో సుమారు 59 స్కూల్స్ని మనం ఎంచుకొని అక్కడ సోలార్ పెట్టించడం, మొక్కలు నాటించడం, అలాగే పిల్లల్ని కూడా మోటివేట్ చేసి ఈ కార్యక్రమం వైపు ముందుకు అడుగులు వేసే విధంగా ఆ కార్యక్రమం చేస్తున్నాం. చాలా చక్కగా ఈ యొక్క కార్యక్రమం కూడా ప్రజలందరూ కూడా స్వీకరించి వాళ్ళ తాలూకా భాగస్వామ్యంతోనే మనం ఇది విజయం సాధించగలం. కాబట్టి ప్రజలందరికీ కూడా ముందుకు రమ్మని నేను కోరుకుంటున్నాను. మనం ఎంతవరకు అవకాశం ఉంటే మన దినచర్యలో ఇంధనం వాడేటటువంటి కార్యక్రమం తగ్గించుకోవాలి అనే ఒక పిలుపునిచ్చారు. దానికి సంబంధించి మొన్న మీరు చూశారు, మేము తెలుగుదేశం పార్టీ తరఫున చేసినటువంటి మహానాడు కార్యక్రమం కూడా హైబ్రిడ్ విధానంలో సక్సెస్ఫుల్గా చేశాం. సుమారు 24 లక్షల మంది రాష్ట్రం, దేశం, ప్రపంచం మొత్తం మీద తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా అందరూ కనెక్ట్ అయితే ఒక ఇన్నోవేటివ్ మోడల్లో ఈరోజు ఇంధనం పొదుపు చేసే కార్యక్రమం చేశాం. అలాగే ఈరోజు కూడా దాన్ని మరింత ప్రోత్సహిస్తూ సైకిల్ కూడా తొక్కమని చంద్రబాబు నాయుడు గారు పిలుపునిచ్చారు. కేవలం తొక్కమని చెప్పడమే కాదు, ఆయన కూడా విశాఖపట్నంలో ఎయిర్పోర్ట్ నుంచి ఆంధ్ర యూనివర్సిటీ వరకు ప్రత్యేకంగా ఈరోజు సైకిల్ తొక్కే కార్యక్రమం కూడా చేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలు, చెట్లు నాటే కార్యక్రమం కానీ, అలాగే మనకు సైకిల్ తొక్కే కార్యక్రమం కానీ, మనం ప్రకృతిని పరిశుభ్రంగా ఉంచే కార్యక్రమం కానీ, ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైనటువంటివి. దీనికి దయచేసి ప్రజలు కూడా సహకరించాలని కోరుకుంటూ, అలాగే ఈరోజు శ్రీకాకుళం మున్సిపాలిటీలో ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్కి సంబంధించి 1 crore రూపీస్తో, ₹1 కోటి ఒక మంచి సిస్టమ్ను కూడా ఈరోజు ఎస్టాబ్లిష్ చేశాం. రియల్ టైంలో మన ప్రకృతిలో ఉన్న కాలుష్యం ఏ రకంగా ఉంది, డస్ట్ పార్టికల్స్ ఏ రకంగా ఉన్నాయి, టెంపరేచర్ ఎలా ఉంది, వీటివన్నీ కూడా మనకి లైవ్ ఇలా కమిషనరేట్ ముందే కనబడే విధంగా ఈరోజు మంచి బోర్డు కూడా ఎస్టాబ్లిష్ చేశాం. అలాగే మరొక కోరిక నాది, రిక్వెస్ట్ ఏదైతే ప్రజలకు నేను కోరుకుంటున్నానో, ప్లాస్టిక్ వాడడం కూడా మనం తగ్గించాలి. ప్లాస్టిక్ ఈరోజు చూస్తే మనం పండించుకునే పొలాల దగ్గర నుంచి మనకి నీరుకి అందించే మన నదుల వరకు కూడా ఎక్కడా కూడా ఈ చూసినా మనకి ప్లాస్టికే కనిపిస్తుంది. అలాంటి ప్లాస్టిక్ దానివల్ల ప్రకృతికి ఎంత ప్రమాదమో చిన్నప్పటి నుంచి పాఠాల్లో మనం అందరం కూడా నేర్చుకుంటున్నాం. ఇప్పటికైనా సరే ఒక పాజిటివ్ యాటిట్యూడ్తో పాజిటివ్ని తగ్గించి ఇతరత్ర బయోడిగ్రేడబుల్, ప్రకృతికి ఎన్వైర్న్మెంట్ ఫ్రెండ్లీ ప్రోడక్ట్స్ని మనం యూటిలైజ్ చేసుకొని ప్లాస్టిక్ని కానీ ఎంత మనం తగ్గించుకోగలిగితే ఒక పెద్ద మేలు మనం ప్రకృతికి చేసిన వాళ్ళం అవుతాం. సో ఈ పర్యావరణ దినోత్సవంగా
ప్లాస్టిక్ రహిత ఆంధ్రప్రదేశ్ని, భారతదేశాన్ని తయారు చేయడానికి ఒక బలమైనటువంటి అడుగు ప్రతి ఒక్కరు కూడా ముందుకు వేయాలని మరొకసారి కోరుకుంటున్నాను.